వెంకరెడ్డి గారు ఏంటి అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ రాబోతున్నారు, మళ్ళీ ముఖ్యమంత్రి ఏమో కేసీఆర్నే రమ్మంటున్నారు అసెంబ్లీకి, బీజేపీ నేతలు ఏం పిలవట్లేదు. ఇప్పుడు రాజేష్ గారు విషయం ఏంటంటే భారత 75 సంవత్సరాల రజతోత్సవ వేడుకల విరాజిల్లిన తర్వాత ఇవాళ తెలంగాణలో ఇటువంటి చర్చ, మీ అసెంబ్లీకి రెండని ముఖ్యమంత్రి అన్నాడు, ప్రతిపక్ష నాయకుడు గుర్తింపు పొందిన క్యాబినెట్ ర్యాంక్ కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఏమో అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోవడం ఒకటి సందర్భాల్లో కనపడడం అనేటువంటి చాలా బాధాకరమైనటువంటి అంశం. చర్చలు, ప్రజా సమస్యలు, ప్రజా వ్యతిరేకత, అనుకూలమా వ్యతిరేకమా అనేటువంటి చర్చ కంటే ముందు ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక అంశం అని చెప్పి నేను భావిస్తున్నాను. రెండవది, ఇవాళ ఏం మాట్లాడుతారండి, ఈ తెలంగాణలో నేను చాలా మంది ముఖ్యమంత్రులను చూసినాను. నేను స్కూల్ మెట్రికులేషన్ దగ్గర నుంచి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు చూసినాను, పివి నరసింహారావు గారు, డాక్టర్ మరి చెన్నారెడ్డి గారు, జనగా వెంగళరావు గారు, మరి విజయభాస్కర్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, మొన్నటి వరకు కిరణ్ కుమార్ రెడ్డి గారు చూసినాను. ఇటువంటి దిగజారిన భాషలు మాట్లాడేటువంటి గత ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రులు అనేటువంటి చీని కొట్టుకునేటువంటి పరిస్థితుల పడ ప్రజలు ఉన్నటువంటి మాట మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఆయన ఈ తెలంగాణలో ఈ భాషకు ఒక సంస్కరించి దాన్ని ఒక కొత్త నిఘంటువు రాసింది కేసీఆర్ గారు, దాంట్లో సందేహం. కేసీఆర్ రాకముందు ఇటువంటి భాష లేదండి. రాజశేఖర గారు చూసినాము, ఆయన పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు చూసినాము, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు మాట్లాడినారు. సరే ఏదైనా ఉండని అగ్రెసివ్గా మాట్లాడినారా, ఇదా అదా లేని ఆరోపణలు పెట్టినారా, అవి నేను వాటి గురించి మాట్లాడాను. కానీ భాష ప్రయోగం ఏదైతే ఉందో మాట్లాడినటువంటి పద్ధతి ఒక సందర్భంలో మీకు జ్ఞాపకం ఉన్నది రాజేష్ గారు, కోదండరామ్ గారి మీద గంటన్నర ప్రెస్ మీట్ పెట్టింది. నేను అక్కడ ఉన్నప్పుడు కోదండరామ్ గారితో ఉన్నా, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది ఏంటంటే, కోదండరామ్ గారు అనుకుంటారు ఏంటంటే, గారన్నడో లేదో కోదండరామ్ అనుకుంటాడు ఏంటంటే, బండి కింద పోతుంది కాబట్టి ఆ కుక్క అనుకుంటుంది, నేనే వస్తున్నా బండి అనుకుంటుంది. అటువంటి మనస్తత్వం కోదండరామ్ గారు అనేటువంటిది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇది ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తిని ఏదనుడని యూ మే డిఫర్ విత్ ఆన్ పొలిటికల్ గ్రౌండ్స్ అండ్ ఫిలాసఫీ రాజేష్ గారు వర్తనలో విభేదించచ్చు, కానీ భాష ప్రయోగం అనేటువంటిది చేసినటువంటిది ఆంధ్ర ప్రాంతం వాళ్ళ గురించి మాట్లాడింది, తెలంగాణ గురించి మాట్లాడింది, సన్నాసులను మాట్లాడింది, లేకపోతే ఎంట్రికల్ నర్సినోడు అని చెప్పి మాట్లాడింది, రకరకాల ఇక నా జ్ఞాపకం లేవు కానీ మాట్లాడింది. అదైతే దానికి పదును పెట్టి సంస్కరించి కొత్త తిక్క పురాణంతో కూడినటువంటి నిఘంటువును తయారు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, నేను పేగులు మెడవేసుకొని తిరుగుతా అంటున్నాడు, లాగులో తొండలిడుస్తా అంటున్నాడు. ఒక గౌరవ ముఖ్యమంత్రి గారి నోట్లో నుంచి రావాల్సిన మాట రానండి. సరే మిత్రుడు మానవతరా అంటున్నాడు, వాళ్ళు ఒకటన్నారు కాబట్టి మేము అంతకంటే పదును పెట్టి 10 అంటాం అంటున్నారు. సరే అది వాళ్ళ వ్యక్తిగత అంశం. ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే, 10 ఏళ్లు పాలించినటువంటి నేనేమంటానంటే, వెంకరెడ్డి గారు ఇప్పుడు నేను ఏ పార్టీ నాయకుని కదిలిచ్చినా ఇవే మాట్లాడుతున్నారు అంటే, ఆయన ఆ రకంగా అన్నాడు, ఈయన అన్నాడు. కానీ నేనేమంటున్నా, ఇవే మాట్లాడుతున్నారు రేపు అసెంబ్లీ సమావేశాలు కూడా ఇవే మాట్లాడతారా, లేక ప్రజా సమస్యలపైన చర్చ జరుగుతుందా? మీరు సీనియర్ జర్నలిస్ట్ రాజేష్ గారు, నేను నా అభిప్రాయం చెప్తున్నాడు. అసెంబ్లీలో ఇవే గొడవలు జరుగుతాయి, ప్రజా సమస్యలు ఉండవు, ఏముండవు, తిట్టుకుంటారు, కొట్టుకునే పరిస్థితికి వచ్చి ఎవరంతలో నాకు అనుమానం. మీరు అంటున్నారు కానీ మీడియాలో వస్తున్నాయి కానీ కేసీఆర్ గారు సభకు వస్తారు అని అంటున్నారు కానీ అటువంటి వాతావరణాన్ని ఎదిరించే అడ్జస్ట్ అయ్యేటువంటి పరిస్థితి మన కేసీఆర్కి వెళ్ళి వాళ్ళు ఉన్నదని అనుకోవడం లేదు. తెలంగాణ ఉద్యమంలో మనం అంతా ఉన్నాం, అన్ని మొత్తం తెలంగాణ ఒక్క మాట కేసీఆర్ గారు ఆ చరిత్ర వేరు. కేసీఆర్ ఎందుకు రాకపోవచ్చు అనుకుంటున్నారు వెంకటరెడ్డి అసెంబ్లీకి? ఇప్పుడు వీళ్ళు మాట్లాడే పద్ధతికి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మానవతార గారు చెప్పినట్టుగా 10 ఇంతలు మాట్లాడతాడు. ఆ మాట్లాడే మనస్తత్వము, భరించే మనస్తత్వం సహజంగా ఆయన జీవన స్టైల్లో కానీ శైలిలో కానీ కేసీఆర్ గారికి ఉన్నదని చెప్పి నేను కొంతకాలం వాళ్ళతో కలిసి ఉన్నాను కాబట్టి ఉంటుంది అని అనుకోవడం లేదు. అది కాబట్టి అది భరించలేడు. వయసు రీత్యా కూడా కుటుంబ సభ్యులు కూడా సలహా ఇవ్వచ్చు. ఆ టెన్షన్ ఇప్పుడు మామూలుగా మాట్లాడు కదా రేవంత్ రెడ్డి గారు మాటలు రకరకాల. సో మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డికి ఉన్న పగ ఏమంటారు ప్రతీకారం అంతా అసెంబ్లీలో కేసీఆర్ అదే అందుకే రా అంటున్నాడు, రా కొడతా అనే పద్ధతిలో నడుస్తున్నది. ఇదే చర్చ. మనం ఇటువంటి చర్చ మీరు పెడితే మేము పార్టిసిపేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది బాధాకరం. అంటే ఇలాంటి మాటలు కాదండి, కేసీఆర్ ఎన్నో చూశాడు, ఉద్యమ సమయం నుంచి కూడా ఇట్లాంటి ఎన్నో చూశారు కదా. రేవంత్ రెడ్డికి భయపడి కేసీఆర్ రారనుకుంటారా, అసెంబ్లీకి రారంటారా? కేసీఆర్ కు నేను చెప్పిన కదా, కేసీఆర్ మీద ఎన్ని ఉద్యమకాలంలో ఎన్ని రకాల మాటలు ఎవరు విమర్శించినప్పుడు కూడా తెలంగాణ యావత్ సమాజం ఆయన వెనకాల నిలబడ్డదండి. మీరు గుర్తుంచుకోండి. ఏదో 10% కాంగ్రెస్ ఉన్నారా లేరా అనేటువంటి మాట కానీ మొత్తం సమాజం
అంటే నాన్ పొలిటికల్ న్యూట్రల్ గా ఉండేటువంటి విద్యార్థులు కానీ, యువకులు కానీ, ప్రొఫెసర్లు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఆ తెలంగాణను కోరుకునేటువంటి వాళ్ళతో ఆయన వెనకాల ఉన్నారు. చాలా గొప్ప విషయం అండి అది. అది మన అనుభూతి, మన మామూలుది కాదు. అట్లా ఆ ధైర్యంతో ఆయన ఉండగలిగారు. ఇవాళ అట్లా లేదు. అవినీతి ఉంది, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. ఆయన ఇంకా ఇప్పుడు మాట్లాడితే ఆ నీటి గురించి ఆయన మాట్లాడితే ఓడించాడండి. ఆయన 10 ఏళ్ళు 9 ఏళ్ళు పరిపాలనలో ఉన్నటువంటి వ్యక్తి వల్ల మన కృష్ణా జిల్లాలో అన్యాయం జరిగిందంటే 299 ఒప్పుకొని వచ్చి ఎపెక్స్ మీటింగ్, షెకావత్ గారు మీటింగ్ పెడితే ఒకనాడు కూడా పోకుండా ఆ 4 టీఎంసీలు పొక్క కొట్టుకొని వాళ్ళు పొత్తిరెడ్డి దగ్గర పోతుంటే ఆగి వాళ్ళంతా 10 టీఎంసీలకు జగన్ గారు ఆర్డర్ ఇచ్చిన తర్వాత అండర్స్టాండింగ్ ఉందండి. జగన్కి నీటికి సంబంధించినటువంటిది కేసీఆర్కు అండర్స్టాండింగ్ ఉన్నది. రాజకీయ అండర్స్టాండింగ్ లో ఇవన్నీ కాంప్రమైజ్ అయినరు. ఎందుకంటే అక్కడ 25 సీట్లు ఉన్నాయి కాబట్టి జగన్కి 25 సీట్లు వస్తాయి, నాకు 15 వస్తాయి, 45 ఆడుతుంది, ఇంకొకరికి తెలియకపోతే నేను ప్రధానమంత్రి అయితే ఆ కోరిక అట్లాంటిది ఆయన. అందుకని భారత బీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగినటువంటిది. కాబట్టి అది ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఆయన భరిస్తాడు. నా వ్యక్తిగత అంశం, నేను కేసీఆర్ గారిని స్టడీ చేసినంత వరకు కేసీఆర్ గారు వచ్చి ఆ 2 రోజులు 3 రోజులు సభలో ఊడ్చుట్టాడని చెప్పి అయితే నేనైతే భావించాడండి. అంటే ఒకవైపు విమర్శలు ఎదుర్కొంటున్నారు కదా, ఎందుకంటే కేసీఆర్ అసెంబ్లీకి రావడం, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలి కదా అనేది ఈ ప్రజల్లో కూడా బాగా చర్చ జరుగుతుంది కదా. నిజమే కదా, కేసీఆర్ రావాలి, అసెంబ్లీకి రావాలి, ప్రజా సమస్యలు ఫైట్ చేయాలి, పోరాటం. ఇప్పుడు ఎవరు ఎట్లున్నా ప్రజలన్నీ గమనిస్తుంటారు కదా వెంకరెడ్డి గారు. ఎవరు నేను కాదంటే నేను ఇప్పుడు ఒక పద్ధతిలో సమస్యల మీద చర్చిస్తే కూర్చుంటే బాగుంటది. ఇప్పుడు ఈయన మాట్లాడతాడు నీటికి సంబంధించి, దాని మీద వివాదం ఉంది. నీతికి నువ్వు కాంప్రమైజ్ అయినావు చంద్రబాబు నాయుడుతో అంటే, నువ్వు కాంప్రమైజ్ అయినావు జగన్తో వాళ్ళు కొట్లాడతారు. కొట్లాడాలంటే మాట వస్తుంది, అది ఎక్కడ పోతుంది. మా భారతీయ జనతా పార్టీ సభ్యులు ఏం చేయాలనేది ఇప్పుడు మేము ఆలోచించుకోవాల్సిన అంశం. సభని తప్పుదోవన పట్టించే పద్ధతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్ళ యొక్క మేనిఫెస్టోలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైనటువంటి ఒక నిస్సహాయ పరిస్థితి లోపల ఇట్లాంటి చర్చలు తీసుకొచ్చి ప్రజలను రకరకాల ఆలోచనలు గురి చేసేటువంటి పద్ధతి కనపడడం అనేటువంటిది సహజంగా ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యం అనేది నా అభిప్రాయం. రాజనాయక్ గారు, ఏంటి ఈసారి కేసీఆర్ వస్తారని అందరూ 10 అనుకుంటున్నారు, రాజకీయ పార్టీలో చర్చ జరుగుతుంది, ప్రజలు కూడా. ఇప్పుడేమో వెంకరెడ్డి గారు చెప్తున్నారు రాకపోవచ్చు కేసీఆర్కి భయపడి అనేది. భయపడి అంటే మళ్ళీ మీరు వేరే అనుకున్నారు కదా అక్కడ భయపడి అంటే మానసికంగా అదే